హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగుండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నైనీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో మంచి మష్రూమ్ కర్రీ చేయబోతున్నాము. అది కూడా ఆయిస్టర్ మష్రూమ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే ఆయిస్టర్ మష్రూమ్స్. నార్మల్ మష్రూమ్స్ కంటే కొంచెం పెద్దగా ఉంటాయి. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయండి. చాలా మంచిదంట హెల్త్కి. సో అందుకే నేను తెప్పించాను. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్దగా ఉన్నాయి కదా, సో అందుకే నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత వీటికి కొంచెం మసాలా వేసుకోవాలి. వాటి కోసం కొంచెం పప్పులు, అదే స్ప్లిట్ గ్రామ్ అంటారు కదా, అది కొంచెం ఎండు కొబ్బరి ముక్క, 4-5 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ధనియాలు, చెక్క, లవంగం, అలాగే కొత్తిమీర, ఇవన్నీ కావాలండి మన మసాలాకి. ఇది కొంచెం చేసే స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట నార్మల్ మష్రూమ్స్ కంటే. అలాగే ఇలా కట్ చేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, వీటిని ఒకసారి బాగా కడిగేసుకోవాలన్నమాట. ఒక 2-3 టైమ్స్ బాగా కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పప్పులు వదిలేసి మిగిలిన వాటన్నిటిని ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇక్కడ గ్రీన్ కలర్ పేస్ట్ కనిపిస్తుంది కదా, ఇలాగా చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పప్పులు మిగిలిపోయాయి కదా, వాటికి కొద్దిగా కరివేపాకు వేసుకొని వాటిని కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుంటే సరిపోతాయి. ఒక 4-5 టేబుల్ స్పూన్ల పప్పుల్లోకి ఇలాగా కరివేపాకు వేసి నేను పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మష్రూమ్స్లోకి ఉప్పు, కారం, అలాగే కొద్దిగా పసుపు అండి, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసాను. వాటిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఒక బాండ్లీ పెట్టి ఆయిల్ వేడెక్కాక ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే కొంచెం కరివేపాకు వేసాను. ఉల్లిపాయ బాగా వేగాలన్నమాట, బాగా బ్రౌనిష్గా రావాలన్నమాట ఉల్లిపాయ ఈ మష్రూమ్ కర్రీకి. చూసారా, ఇక్కడ బాగా బ్రౌనిష్గా వేగిపోయాయి కదా మన ఆనియన్స్. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాము, ఉప్పు కారం అంతా వేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మష్రూమ్స్, సో అవి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇందులో వైటమిన్ డి బాగుంటుందండి నార్మల్ మష్రూమ్స్ కంటే, సో తినడానికి ప్రయత్నించండి. ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలి. ఎందుకంటే అందులోని వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. మష్రూమ్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా, చూసారా ఎంత వాటర్ ఉందో, ఈ వాటర్ అంతా ఆల్మోస్ట్ ఎవాపరేట్ అయిపోవాలన్నమాట. సో ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. మన బ్రెయిన్ హెల్త్కి, అలాగే క్యాన్సర్ రాకుండా కూడా చేస్తాయంట ఈ ఆయిస్టర్ మష్రూమ్స్ తినడం వల్ల. ఇందులో వైటమిన్ డి ఉంటుందండి. ఇంకా ఏ వెజిటబుల్లోనూ ఉండదు కదా మనకు వైటమిన్ డి అనేది. సో ఇందులో వైటమిన్ డి ఉంటుంది. అలాగే నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఈ మష్రూమ్స్ తినడానికి ఇష్టపడతారనమాట. దీని టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మష్రూమ్ కొంచెం వేగిపోయాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఇందులోకి వేసేసుకుందాము. గ్రీన్ పేస్ట్ని వేసేసి చక్కగా ఇలా ఫ్రై చేసుకుందాం. మిక్స్ చేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము మూత పెట్టేసేసి. అలాగే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఈ ఆయిస్టర్ మష్రూమ్స్ చాలా మంచివంటండి. సో వీక్లీ వన్స్ ఒకసారి తినడానికి ప్రయత్నించండి. అలాగే మన గట్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి, మన ప్రేగుల్లో మంచి బ్యాక్టీరియా రావడానికి కూడా ఈ ఆయిస్టర్ మష్రూమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం మసాలా వేగాక నేను ఏ కప్పుతో అయితే మనం పేస్ట్ వేసామో అదే కప్పుతో ఒక కప్పు దాకా వాటర్ వేసేసాను. నేను సాల్ట్ అనేది స్టార్టింగ్లోనే వేసేసానండి, అందుకే నేను మధ్యలో వేయడం లేదు. వాటర్ పోసేసి ఇలా మూత పెట్టేసి 5 నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూసారా, ఇక్కడ ఆల్మోస్ట్ 80% మన మష్రూమ్ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం పుట్నాల పప్పు పౌడర్ పెట్టుకున్నాం కదా పక్కన, అది ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేస్తున్నాను. మరొక స్పూన్, మొత్తం 2 టేబుల్ స్పూన్ వేసేసి బాగా మిక్స్ చేసేసాను. మిక్స్ చేసుకొని ఇంకొద్దిగా వాటర్ వేసుకోవాలండి. మరొక కప్పు వాటర్ వేసేసుకొని 80% ఉడికింది ఆల్రెడీ, మిగిలింది మనకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది రైస్, రోటీ, పలావ్, ఇందులోకైనా సూపర్. ఈ మష్రూమ్ కర్రీ మనకు సేమ్ నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ ఇస్తుందండి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఇలా మన కర్రీ అంతా అయిపోయాక లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చక్కటి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదండి ఇవాల్టి వీడియో. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ చేయండి.
అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.